హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. ఈ రోజు నేను ఒక మ్యాజికల్ రెసిపీ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అదేనండి మునక్కాడ మటన్. మీరు ఎప్పుడైనా గమనించారా? వెజ్ నాన్ వెజ్ కలుపుకూర వండితే నాన్ వెజ్ వల్ల వెజ్ కి టేస్ట్ పెరుగుతుంది. బట్ మునక్కాడ మటన్ వండినప్పుడు మాత్రం మునక్కాడ వల్ల మటన్ ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. అదేనండి మన మునక్కాడ చేసే మ్యాజిక్. ఈ మ్యాజికల్ మునక్కాడ మటన్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. ఇది 1/2 kg మటన్. దీన్ని నేను ఒక 4 times వాటర్లో క్లీన్ చేసేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లైట్గా కుకింగ్ ఆయిల్ వేశాను. తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసేలా కలిపేయాలి. నెక్స్ట్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 8 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. విజిల్స్ కౌంట్ అనేది మనం తెచ్చుకున్న మటన్ ముదురుదా లేతదా అనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మన ప్రెషర్ కుక్కర్ బట్టి కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. నేనైతే ఒక 8 విజిల్స్ రానిచ్చాను. నెక్స్ట్ కర్రీ కోసం నేనేం రెడీ చేసుకున్నానో చూసేద్దాం. ఇవి దాల్చిన చెక్క అండ్ లవంగం. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇలా కట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 2 మునక్కాడ ఇలా కట్ చేశాను. అండ్ లాస్ట్లో గార్నిషింగ్ కి కొత్తిమీర కూడా ఇలా రెడీ చేశాను. ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీట్ అవ్వగానే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే దాల్చిన చెక్క, లవంగం వేసి అవి కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా ఆయిల్లో వేగడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇవి కొంచెం వేగంగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి. నేనైతే హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉంటాను, ఎక్కడ మాడకుండా. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అని చెప్పి. ఇవి ఇంకొంచెం ఫాస్ట్గా వేగడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది గళ్ళుప్పు ఒక 1.5 స్పూన్ ఉంటుంది. ఇది వేసి బాగా కలిపేస్తే వాటర్ ఊజ్ అవుట్ అయ్యి ఇంకా బాగా ఫాస్ట్గా వేగుతాయి ఆనియన్, పచ్చిమిర్చి అనేవి. ఇవి ఇలా వేగుతూ ఉండగా కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి బాగా కలిపేసి వేగనివ్వాలి. ఇంకా ఆల్రెడీ మటన్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. నెక్స్ట్ కర్రీలో వేయడం కోసం ఇది. అండ్ అలాగే గసగసాలు నానబెట్టి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి ఇలా బాగా వేగాక ఆల్రెడీ మనం గసగసాలు తీసుకున్న మిక్సింగ్ జార్లోకి కొంచెం ఈ ఆనియన్ తీసుకుని బాగా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఆనియన్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అది మంచిగా వేగి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారా మటన్ ప్రెషర్ కుక్కర్లో ఎంత బాగా బాయిల్ అయ్యిందో. ఇంకా మనం ఆనియన్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక ఈ బాయిల్ అయిన మటన్ని యాడ్ చేసి ఓసారి కలిపేయాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి అందులో ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ అలాగే చూసారా నేను ఈ స్పూన్తో చెప్తున్నాను మెజర్మెంట్స్ అనేవి. నెక్స్ట్ 1.5 స్పూన్ నార్మల్ కారం అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా పట్టేటప్పుడే ధనియాలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసిందనమాట ఈ పౌడర్. నెక్స్ట్ కసూరి మేతిని కూడా కొంచెం నలిపి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, కానీ మరీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ మంచిగా కలిసి వేగనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ పీసెస్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. అవి ఉడుకుతున్నప్పుడు నేను సాల్ట్ సరిపోయిందో లేదో అని చెక్ చేసుకున్నాను. కొంచెం నాకు తక్కువ అనిపించి సాల్ట్ యాడ్ చేశాను, మళ్ళీ గళ్ళుప్పు. అండ్ తర్వాత వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఈ ముక్కలు మునిగేంతలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. కడాయి మీద మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా కర్రీని ఉడకనివ్వాలి. చూసారా నానబెట్టిన గసగసాల్లో మనం వేయించిన ఆనియన్ వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నాను కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తున్నాం కదా. చూసారా మునక్కాడ ఎలా మంచిగా ఉడికిపోయిందో. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇలా 10 మినిట్స్లో మనం కర్రీ ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసేయాలి. ఆ మిక్సింగ్ జార్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం ఇలా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఓసారి ఇలా కలిపేసుకుని ఇంకా మూత పెట్టి ఉడకనిస్తాను. అలా కర్రీ ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక మూత తీసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలపాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే మునక్కాడ బాగా బాయిల్ అయి ఉంటుంది కదా.
అది చిదిమిపోతుంది. సో నెమ్మదిగా మునక్కాడలు డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ కర్రీని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, కర్రీ మంచిగా కుక్ అయిపోయింది అండ్ ఆయిల్ కూడా ఇలా బయటకి ఊజ్ అవుట్ అయ్యింది. మటన్ కర్రీలో మనం సరిపడా ఆయిల్ యాడ్ చేసినా కూడా మేబీ మటన్లో ఫ్యాట్ వల్ల ఒక్కోసారి ఎక్కువ ఆయిల్ బయటకి వస్తుంది. సో మీరు మటన్ కర్రీ వండుకునేటప్పుడు కావాలంటే ఇంకొంచెం తక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చేస్తుంది. అలాగే నాకు కమెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.